తిరుపతిలో ఇంటర్మీడియేట్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. మళ్ళా మా హస్బెండ్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి. నాకు స్కూల్‌లో ఇద్దరు బెస్టీస్ ఉండేవాళ్ళు అమ్మాయిలు. వాళ్ళిద్దరు కూడా నేను జాయిన్ అయిన కాలేజ్‌లోనే జాయిన్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి వచ్చేసి నాకు, మా హస్బెండ్‌కి ఫుల్ సపోర్ట్ ఉండేది. సో, కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే నేను కాలేజ్ హాస్టల్‌లో ఉండేదాన్ని. అప్పట్లో కాలేజ్ హాస్టల్‌లో ల్యాండ్‌లైన్ ఉండేది. ల్యాండ్‌లైన్‌కి మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కాల్ అలో చేస్తారు. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అలాగా. ఎందుకంటే ఫోన్ కంట్రోల్ అంతా కూడా వార్డెన్ మేడం చేతిలో ఉంటది. సో, మా హస్బెండ్ కాల్ చేసి నాకియ్యమంటే ఇచ్చే ప్రసక్తే ఉండదు. అందుకని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేత ఫోన్ చేపిచ్చి సుధామణి వాళ్ళ బ్రదర్‌ని అని చెప్పేసి నాకు ఫోన్ ఇచ్చాక మా హస్బెండ్‌కి ఇచ్చేసి ఎళ్ళిపోతాడు. సో, మేము అలా మాట్లాడుకునే వాళ్ళము. అలా మళ్ళా మా కమ్యూనికేషన్ రీస్టార్ట్ అయింది. దాని తర్వాత కాయిన్ బాక్స్ నుంచి ఫోన్సు ఎట్సెట్రా, ఎట్సెట్రా. సో, ముందు స్టోరీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.